వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనాలిసిస్‌కి ఒక టైటిల్ పెట్టుకున్నాను నేను. ఆ టైటిల్ చూసినట్లయితే 'శివాజీ అన్న మాటల్లో తప్పేం లేదు. దెబ్బకు దిగొచ్చిన అనసూయ' అని చెప్పేసి నేను టైటిల్ పెడతం జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ 25 రోజులుగా అంటే దాదాపు నెల రోజులుగా అనుకోవచ్చు. నెల రోజులుగా జరుగుతున్న ఒక వివాదానికి అనసూయ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసిందా అంటే, కొంతవరకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది అని చెప్పుకోవచ్చు. ఎందుకలా అంటున్నాము అంటే, సరే ఏ ఇష్యూ కేంద్రంగా అనసూయ తెర మీదకొచ్చిందో కూడా మనందరికీ తెలిసిందే. శివాజీ తన 'దండోరా' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా కొన్ని కామెంట్స్ చేశారు. అమ్మాయిల వస్త్రధారణకు సంబంధించి. అది కూడా ఆ ముందు రోజే ఆమె 'రాజాసాబ్' ఈవెంట్‌లో పాల్గొనడానికి నిధి అగర్వాల్ రావడం జరిగింది. అక్కడ ఆమెని కొందరు అబ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. సో, ఆ కామెంట్స్‌కి ఆ ఇష్యూకి సంబంధించి శివాజీ కామెంట్స్ చేయడం జరిగింది. పర్టిక్యులర్‌లీ సినిమా హీరోయిన్స్ బహిరంగ ప్రదేశాల్లో గాని, పబ్లిక్ ప్లేసెస్‌లో గాని, ఈవెంట్స్‌లో కానీ మీ వస్త్రధారణ చాలా బావుండాలి, పద్ధతిగా ఉండాలని చెప్పి ఒక సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. దానిలో 1, 2 మాటలు తప్పుదొరలాయి. దానికి ఆయన సారీ చెప్పారు, రిగ్రెట్ అయ్యారు, సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చారు. అదేవిధంగా మహిళా కమిషన్ కూడా ఆయన పిలవడం జరిగింది. ఆయన ఆ కమిషన్ ముందు కూడా ఒక 3 గంటల సేపు కూర్చొని ఒక సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు తన మాటలకు సంబంధించి. సో, తాను మంచి చెప్పినా చెడు ఎదురవుతుందని చెప్పేసి అప్పటి నుంచి ఆయన సైలెంట్ కూడా అయ్యారు. ఎక్కడ కూడా ఆయన ఈ అంశాన్ని ఎక్కడ మళ్ళా ఫ్లేర్ అప్ చేసే ప్రయత్నం చేయలేదు. అయితే దీన్ని చాలా వైలెంట్‌గా ఈ అంశం మీద ముందు రియాక్ట్ అయింది ఎవరు అంటే అనసూయ, ఆ తర్వాత చిన్మయి. చిన్మయి అయితే చాలా దూరం వెళ్లారు. "నువ్వు చీరలు కట్టుకో, నీ కొడుకులకి మెట్టెలేయి, గాజులేయి" అని చాలా దారుణంగా శివాజీని మాట్లాడారావిడ. ఇక అనసూయ అయితే చాలా దారుణంగా శివాజీని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. ఆయన వ్యక్తిత్వ హననాన్ని గూడా చేసే ప్రయత్నం చేసింది. చాలా అసలు మాట్లాడిన మాటలో వైబిలిటీనే లేదు అనసూయ మాట్లాడిన మాటలో. శివాజీ సారీ చెప్పిన తర్వాత గూడా ఆమె ఎంత దారుణంగా ఆయన్ని మాట్లాడింది. సో, ఈ అంశం మాట్లాడిన తర్వాత ఇది చాలా సీరియస్‌గా జనంలోకి వెళ్ళింది. గతంలో సమాజాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే అంశాలు కొన్నే ఉంటుంటాయి. కానీ ఈ అంశం ఏదైతే ఉందో ఇది ప్రతి ఇల్లు గూడా ప్రతి ఇంట్లో మన మనుషులు కూడా సేవ్ చేసే అంశం. ఇది ఫేస్ చేసే అంశం ఇది. అందుకనే ఇది చాలా సీరియస్‌గా జనంలోకి వెళ్ళింది. ఒక డిబేట్ జరిగింది ఈ అంశానికి సంబంధించి. దీంట్లో మనకి కొంత ఒక పాజిటివ్ వైబ్ ఏంటి, కొంత ఊరట కలిగించే అంశం ఏంటి అంటే, చాలా పాజిటివ్‌గా డిస్కషన్ జరిగింది. మనం ఈ జనరేషన్‌లో ఉన్న చాలామంది ఈ జనరేషన్ జెడ్ రెవల్యూషన్ అని చెప్పుకుంటా ఉన్నాం మనం. ఆ జనరేషన్ చెప్పుకుంటా ఉన్నాం. అలాంటి వాళ్ళు కూడా చాలా పాజిటివ్‌గా ఈ ఇష్యూ మీద స్పందించారు. శివాజీ చేసిన కామెంట్స్‌ని స్వాగతించారు. 99% శివాజీ వైపే ఈరోజు సమాజం మొత్తం కూడా నిలబడింది. వన్ సైడెడ్ కేవలం 1 ఆర్ 2% మాత్రమే అనసూయ వైపు నిలబడ్డారు. ఈరోజు చిన్మయి లాంటి వాళ్ళు ఈ ఇష్యూలో తన మీద వస్తున్న విమర్శలకు భయపడి పూర్తిగా ఆమె ఇష్యూ నుంచి పక్కకు తప్పుకున్నారు. అనసూయకి మద్దతు ఇవ్వడానికి వచ్చిన 'ప్రకాష్ రాజ్' గాని, 'రామ్ గోపాల్ వర్మ' గాని, 'నాగబాబు' గాని వీళ్ళని కూడా అదే స్థాయిలో శివాజీ అభిమానులు ట్రోల్ చేయడం జరిగింది. అటు కేవలం శివాజీ ఫాలోయర్స్ అభిమానులో కాదు. ఆ స్థాయిలో వాళ్ళ మీద ఒక మాటల దాడి జరిగింది. సోషల్ మీడియా వేదికగా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని తప్పుపట్టిన పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీదకి లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. ఈ దెబ్బకి అందరి నోళ్ళు కూడా మూతపడ్డాయి. కానీ ఆ అనసూయ మాత్రం నేనెక్కడా తగ్గే ప్రసక్తే లేదు. నేనెక్కడా వెనక్కి తగ్గను. అని చెప్పేసి చాలా రెచ్చిపోయి ప్రవర్తించిందామ. ఎలా రెచ్చిపోయి ప్రవర్తించిందంటే, ఆమె ఆహార్యం గాని, ఆమె యాటిట్యూడ్ కానీ చాలా పీక్స్‌కి వెళ్ళింది. ఈరోజు పరిస్థితులు తనకు అనుకూలంగా లేవు కాబట్టి ఆమె సారీ చెప్పడానికి ముందుకొచ్చిందేమో గానీ, చాలా బలుపుతో, చాలా పొగరుతో, చాలా బరితెగింపుతో బిహేవ్ చేసిందావిడ. ప్రతిరోజు కూడా ఏదో కామెంట్స్ పెట్టడం, సోషల్ మీడియాలోనో, అటు ఇన్‌స్టాలోనో ఆమె ఇన్‌స్టా అకౌంట్స్‌లోనో, సోషల్ మీడియా అకౌంట్స్‌లోనో ఒక కామెంట్ పెట్టడం, దాని కింద ఆమె ఒక స్విమ్ సూట్ వీడియోలోనో, లేకపోతే హాఫ్ న్యూడ్ వీడియోలోనో ఫోటోలు పోస్ట్ చేయడం. ఇదే చేస్తా వచ్చిందామె గత 25 రోజులుగా. అందరిని ప్రొవోక్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ ఒక్కతి ప్రొవోక్ చేస్తా ఉంటే అటు ఆ స్థాయిలో ఆమె మీద అంతే స్థాయిలో దాడి జరుగుతా వచ్చింది. ఈరోజు ఈ ఇష్యూ కేంద్రంగా కొంతమంది మీడియాలో కూడా ఫోకస్ అయ్యారు. కాంగ్రెస్ నేత సంజయ్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ స్థాయిలో అనసూయని టార్గెట్ చేస్తారో కూడా మనం చూసాం. రాశి లాంటి వాళ్ళు ఇప్పటికి తన సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఆమె బయటకొచ్చి ఇష్యూల మీద స్పందించిన సందర్భం లేదు. ఆఖరికి అలాంటి రాశి కూడా ఈరోజు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి మరి అనసూయని, రోజా లాంటి వాళ్ళని టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు సమాజంలో మొత్తం అనసూయకి వ్యతిరేకంగా సమాజం మొత్తం ఒకటైంది. మీడియా మొత్తం ఒకటైంది. సోషల్ మీడియా మొత్తం ఒకటైంది. అనసూయ ఒక్కటే అలాగా మిగిలిపోయింది. ఈరోజు అన్వేష్ లాంటి వాళ్ళు అంత మంచి ఫాలోయర్స్ అంతమంది ఫాలోయర్స్ ఉన్న అన్వేష్ లాంటి వాళ్ళే ఈరోజు దిగొచ్చి సారీ చెప్తున్న పరిస్థితి. ఈ ఇష్యూలో మద్దతివ్వడానికి వచ్చి ఏదో చేశాడు. ఆ పనికిమాలిన వ్యక్తి. ఈరోజు అతను కేసులు కూడా ఎదుర్కొంటా ఉన్నారు. ఇక రేపో మాపో అనసూయ మీద కూడా కేసులు బయటికి రాబోతున్నాయి. అందుకే అనసూయ ఈరోజు మీడియా ముందుకొచ్చిందనే అనుకోవాలి. తన ఇన్‌స్టాలో తన ఫ్యాన్స్ ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చే క్రమంలో ఈరోజు మీడియా ముందుకొచ్చారు ఆవిడ. సో, నేను అనారోగ్య కారణాలతో ఉన్నాను. నేను టైప్ చేయలేక ఈరోజు వీడియో పెడుతున్నాను అని చెప్పేసి శివాజీ మాటల్ని సమర్థించే ప్రయత్నం చేసింది.
శివాజీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక మంచి నటుడిగా పేరుంది ఆయనకి. అలాంటి వ్యక్తి మాట్లాడే ముందు కేవలం మహిళల గురించే, మహిళల వస్త్రధారణ గురించే కాదు గదా! పబ్లిక్ ప్లేసెస్‌లో వచ్చినప్పుడు మహిళల్ని ఎలా రక్షించాలి అనే అంశం మీద కూడా శివాజీ మాట్లాడుంటే బావుండేది అని జెప్పేసి ఈవిడ మాట్లాడడం జరిగింది. సో, శివాజీ అన్న మాటలో తప్పేం లేదనే మాట కూడా వాడింది ఆవిడ. సో, అందుకే ఈరోజు దెబ్బకు ఆ అనసూయకు పట్టిన దెయ్యం వదిలిందని జెప్పేసి అందరూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడతా ఉన్నారు. నేను అనుకుంటున్నాను అంత ఈజీగా అనసూయ దిగొచ్చింది అనుకోలా. ఎందుకంటే ఈరోజు చాలామంది అనసూయ చాలా దారుణంగా మాట్లాడారు. 3 రోజులకు ముందు గూడా అనసూయ నా మీద పడి బతుకుతున్న వాళ్ళంతా గూడా పారాసైట్స్ వీళ్ళందరిని గూడా చంపేయాలి అంటూ కూడా చాలా దారుణంగా మాట్లాడారు. ఈ అంశాలకు సంబంధించి చాలామంది అనసూయని ట్రోల్ చేశారు. అంతేకాదు చాలామంది ఆమె మీద కేసులు పెడతానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఈరోజు అన్వేష్ పరిస్థితి ఏమైందో మనం చూసాం. ఆఖరికి లుకౌట్ నోటీస్ కూడా ఇస్తా ఉన్నారు పోలీసులు. ఆయన ఎలాగైనా సరే ఇండియా లాక్కొచ్చేందుకు కూడా ట్రై చేస్తా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈ మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కేసులు ఫైల్ అవుతా ఉన్నాయి. అదే స్థాయిలో అనసూయ మీద కూడా కేసులు ఫైల్ అయితే ఆమె దేన్ని ఫేస్ చేస్తా ఉంటుంది? కేసుల్ని ఫేస్ చేస్తా కూర్చోవాలి. జీవితాంతం ఆమె పూర్తి స్థాయిలో ఆమె జీవిత చరమాంకం దాకా కేసులు ఎదురవుతూనే ఉంటాయి ఆమెకు. వాటి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. సో, ఆ భయం ఒకటి ఆవిడకుంది. ఇంకోటేంటంటే ఆవిడ బిహేవియర్ కారణంగా ఈరోజు ఆవిడ సినిమాలనో లేకపోతే ఆవిడ నటించిన ఏదో ఒక ఇష్యూస్‌నో బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో, అదొక భయం. తనకొచ్చే ఆదాయ మార్గాలు కూడా ఈరోజు ఆమెను చాలామంది అన్‌ఫాలో చేస్తా ఉన్నారు. ఆమెకొచ్చే ఆదాయ మార్గాలు కూడా గండిపడతా ఉంది. సో, ఆమె అడ్డం, ఆపు లేకుండా బరి తెగించి పొగరుతో బిహేవ్ చేసిన విధానం కారణంగా ఆల్మోస్ట్ ఈ 20 డేస్‌లో ఎంతో లాస్ అయిందామె. అంతకు మించి ఆమె మీద చాలా మన నోట్లోంచి మాటలు కూడా మాట్లాడని పదాలతోని కొంతమంది ఆమెను ట్రోల్ చేయడం జరిగింది. సో, అంత దారుణంగా అనసూయ గురించి సోషల్ మీడియా గాని, మెయిన్ స్ట్రీమ్ మీడియా గాని డిస్కషన్ పెట్టింది. సో, ఇవన్నీ ప్రతికూల పరిస్థితులే. ఇక దీనికి తోడు పైగా ఆమెకొచ్చిన ఇష్యూ ఏంటంటే, రాశి లాంటి వాళ్ళు బయటకొచ్చి ఆమెను పర్సనల్‌గా టార్గెట్ చేసి ఆవిడ సారీ చెప్పారు దానికి గూడా. అంతేకాదు ఈరోజు ఆమె కారణంగా ఆమె భర్త, అదేవిధంగా ఆళ్ళ పిల్లలు కూడా ట్రోలింగ్‌కి గురవుతా ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియా ఆమె ఒక్కరితోనే ఆగదు. ఆమె నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే, మేము కూడా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటూ కూడా రెచ్చిపోతున్నారు. అటుంది అనసూయ ఒక్కతే. ఇటు ఆమెకు వ్యతిరేకంగా ఎంతమందున్నారు? మొదటి రోజే ఆమె ఇది గమనించి ఉండాల్సింది. మొదటి 2 రోజుల్లోనే చాలా మందికి అర్థమైంది. శివాజీ మీద వన్ సైడెడ్‌గా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. అప్పుడన్నా ఆమె అర్థమయ్యి సారీ చెప్పాల్సింది. సో, మొత్తానికైతే ఎట్టకేలకు ఈ పరిణామాలన్నీ కూడా ఆమె కెరీర్ మీద కూడా దెబ్బేస్తా ఉన్నాయి కాబట్టి, దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు చాలా మంది కామెంట్స్ దెబ్బకు అనసూయకు పట్టిన దెయ్యం వదిలింది అని చెప్పేసి కామెంట్స్ పెడతా ఉన్నారు. మొత్తానికి ఈ ఇష్యూకి ఇంతటితోనైనా ఇన్ని రోజులు ప్రొవోక్ చేస్తూ వచ్చిన అనసూయ, ఈ ఇష్యూకి ఇంతటితోనైనా ఆమె ఫుల్ స్టాప్ పెడుతుందని అందరూ అనుకుంటా ఉన్నారు. లెట్స్ సీ మరి ఏం జరుగుతుందో. మామూలుగా అయితే ఆమె యాటిట్యూడ్ ప్రకారం జస్ట్ కామెంట్సే చేశాను. నేను శివాజీని క్షమించడానికి రేపో మాపో అనొచ్చు. అయితే ఇంతటితోనైనా ఆమె ఇష్యూకి ఫుల్ స్టాప్ పెడితే ఆవిడ కెరీర్‌కి, ఆవిడ ఫ్యామిలీకి, ఆవిడకి కూడా చాలా మంచిది.